ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గెలవడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఐక్యంగా ఉంటే ఎవరు ఓడించలేరన్నారు. నేతలందరూ వార్డులో డివిజన్లలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలే ప్రచారిస్తానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవి తొలగిపోయి రేపు ఎవరికి టికెట్ వచ్చినా ఒకరిద్దరు ఏదైనా కొంత నారా ఉంటే పక్కన పెట్టినా అందరూ కలిసి ఒక మనసుతోటి ఆ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపుకు కృషి చేస్తారు. ప్రజలతో అటువంటి ఒక అనుబంధం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళంతా ఐక్యంగా ఉన్నారు. కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే ఎవరు కూడా కాంగ్రెస్ ఓడగొట్టగలిగేది లేదు. కాబట్టి నేను పొందిన వాళ్ళు ఉండొచ్చు, బోనస్ పొందిన వాళ్ళు ఉండొచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తోటి 2 సంవత్సరాలుగా లబ్ధి పొందిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకొని మాట్లాడి ఐక్యంగా పోయినట్టయితే ఆ ఓటరు ప్రభావితం అవుతాడు. ఆ ప్రభావితం చేసే దిశగా నాయకత్వం ఒక మార్గదర్శకత్వం చూపెట్టాలి.